ప్రతిసారి ఓ డిఫరెంట్ లుక్ తో వచ్చే రమ్య మరి ఈ కొరియోగ్రాఫర్స్ చాయిస్ రౌండ్ లో ఎలా వస్తుందో చూద్దామా. లెట్స్ వెల్కమ్ రమ్య. బాలాజీ ఏం కావాలో లేలో జీ కౌగిల్లో పడిపోదామా రాజీ లాలుచి కావాలంటే లోలాచి కీడంచి మేలంచాలే కూచి నువ్వు రాజా మెచ్చి 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 గోరాజా రుచి 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 కన్నారా రుచి కన్నారా రుచి ఎలా లాలించి చూపించు లవ్లో రుచి గురించి కాసు కూర్చున్నారచ్చి నవ్వంటుందేమో నాతో ఇందాక రప్పించి కాదంటానా కదిలించి కానీలే నాకేంటంటో పూచి రచ్చి 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 కానుక రచ్చి రచ్చి వచ్చి వచ్చి చేసి కానిలే రచ్చి మాసుగా నచ్చి రక్తంగా బిందిస్తా బిచ్చే మన్నిచ్చి డైలామో డైలామో అంటూ చింపేసింది రమ్య. అసలు ఫస్ట్లీ రమ్య స్వరూప్ ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఎనర్జీ మీకు? ఎలా ఎగురుతారా? ఎలా? నాకైతే మాస్టరే ఇస్తాడు ఎనర్జీ. నీకు ఎక్కడి నుంచి వస్తుంది అంత ఎనర్జీ? నేను మా మాస్టర్ని తలుచుకుంటాను. అండ్ ఎస్ ఈ పాట అంటే ఆల్రెడీ మన న్యాచురల్ ఫ్లోర్ పైన ఈ పాటకి ఆల్రెడీ ఇంకొక పార్టిసిపెంట్ డాన్స్ కూడా చేశారు. మరి దీన్ని ఎందుకు ఎంచుకున్నారు? మాస్టర్ చాయిస్ అన్న కూడా అమ్మాయి వాయిస్ ఎక్కువ ఉండాలి సాంగ్ లో. సో ఈ సాంగ్ కొంచెం బాగుంటుందని ఇదే తీసుకున్నాను. నాకు తెలియదు యాక్చువల్లీ వాళ్ళు తీసుకున్నాను. అంటే మేము ఆల్రెడీ మొత్తం ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత తెలిసింది. ఇంకా టైం తక్కువ హెల్ప్లెస్. అంతకంటే బాగా చేస్తానులే అనే కాన్ఫిడెన్స్.
అలా ఏం లేదు. అలా అస్సలు లేదు. ఓకే, సో మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం. రోజా మేడం. హాయ్ రమ్య, హాయ్ మ్యామ్. ఫుల్ ఎనర్జీతో స్టార్ట్ చేశారు. మాస్టర్ అయితే ఫుల్ ఎనర్జీ చూపించారు స్వరూప్ గారు. థ్యాంక్ యూ మ్యామ్. దీంట్లో సాంగ్ చాలా పెప్పి సాంగ్, మీకు తెలిసిందే. ఎవరికైనా ఈ సాంగ్ వింటే డాన్స్ చేయాలనిపిస్తుంది. కానీ మధ్య మధ్యలో టైర్డ్ అయిపోయావు రమ్య నువ్వు. మళ్ళీ అది మేనేజ్ చేసి ఎక్స్ప్రెషన్ ఇస్తూ మళ్ళీ డాన్స్ చేసావు. కానీ అది ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఎక్కడ తెలియకుండా చూసుకోండి. మాకు తెలియకూడదు, మీకు లోపల తెలిసినా దాన్ని తెలియనీయకుండా చేసే విధంగా చేస్తే బాగుంటుంది అనేసి. ఓవరాల్ గా బాగుంది. రమ్య, ఫస్ట్ ఎపిసోడ్ లో ఏ సాంగ్ చేశారు? రహతులా. దానికన్నా బెస్ట్ సాంగ్ ఇది. స్వరూప్ సూపర్ సాంగ్ మీకు ఇచ్చారు. ఇట్ మే బి రెపిటేషన్ సాంగ్, బట్ పెప్పీ నంబర్ ఇది. నేను మీతో చాలా యాటిట్యూడ్ ఎదురు చూసాను. ఎందుకంటే రగతుల సాంగ్ లో అద్రింది అది. అది వచ్చిన స్టైల్, వచ్చి మీరు యాటిట్యూడ్, అది వాక్ కానీ అక్కడ మీరు అది చెప్పడం, అది ర్యాపింగ్, ఓహ్ దట్ వాస్ డామ్ గుడ్. దానికన్నా సూపర్ సాంగ్. ఈ సాంగ్ విన్న తర్వాత నేను రోజా గారితో చెప్పా, సూపర్ సాంగ్ తీసుకున్నారు, ఏం చేయపోతారని. కానీ నిజం చెప్పాలంటే 60% పోయింది, ఓన్లీ 40% ఇచ్చారు. దానికన్నా వాకింగ్ అక్కడంతా వచ్చినప్పుడే వాకింగ్ కూడా ఏదో ఒక డల్నెస్ అనిపిస్తుంది. అదే ఆ సాంగ్ చూసిన దాంట్లో ఉన్న కంటెంట్ మీరు ఎందుకు ఇవ్వలేదు నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకు ఫీల్ అవ్వలేదు? అది వచ్చినప్పుడు మీరు సునామీ లాగా వచ్చి అది ఏదో అంత స్టైలిష్ గా ఉంది ఆ సాంగ్ చేసినప్పుడు. అదే ఒకటి. యాటిట్యూడ్ చాలా టైంలో ఇన్ బిట్వీన్ యాటిట్యూడ్ మిస్ అయ్యి వచ్చింది, ఏమో తెలీదు. తర్వాత మిడిల్ పల్లవి మొత్తం పాడవే లేదు. ఓకే, చరణం ఎలాగ నాకు వచ్చే కష్టం ఫాలో అవడం, బట్ పల్లవి పాడవచ్చు కదా. 3 పల్లవియే మీకు ఛాన్స్. సో మిడిల్ పల్లవి టోటల్ గా మీరు పాడలేదు. తర్వాత చేంజ్ ఓవర్ స్వరూప్, చేంజ్ ఓవర్ సాంగ్ లో లాస్ట్ లో చేంజ్ ఓవర్ ఇచ్చారు కదా, డిష్ నాల్బిడ్, అది సడన్ గా వచ్చేది. ఓకే, అది ఒక టైప్ గా ఉంది. బాయ్స్ వెరీ గుడ్, బాయ్స్ వెరీ గుడ్. నిజంగా స్వరూప్ వచ్చిన బాయ్స్ చాలా కష్టపడుతున్నారు, బాగా సపోర్ట్ చేస్తారు ఆర్టిస్ట్ కు. టూ గుడ్. తర్వాత స్వరూప్ వచ్చిన వరకు ఆ డల్నెస్ ఉంది. స్వరూప్ వచ్చినప్పుడు ఒక్క ఊపు వచ్చింది చూడండి, ఆ ఊపు మీరు ఫుల్ గా ఇవ్వాలి. అంత కావాల్సింది ఈ సాంగ్ కు. ఏమైంది మీకు? ఏం ప్రాబ్లం? ఇప్పుడు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను చెప్పట్లా. సరే, ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్ మేబీ, బట్ అది సేమ్ లెగ్ ప్రాబ్లం వల్ల నాకు. ఓకే, ఐ గాట్ యువర్ థింగ్, బట్ ఐ యామ్ ఆస్కింగ్ అబౌట్ యాటిట్యూడ్. yes sir, నేను చెప్తున్నాను సార్. అంటే అది ఆల్రెడీ హిప్ హాప్ లో ఉంది కదా, ఇది కొంచెం వేరేలా చేద్దాము. సేమ్ మళ్ళీ హిప్ హాప్ చేస్తే అది సేమ్ రిపిటేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆ యాటిట్యూడ్ మీకు చూపించేసాము, మళ్ళీ సేమ్ మళ్ళీ అదే చేసి వచ్చిందే మళ్ళీ చేస్తున్నా అనుకుంటారేమో అని. స్టైలిష్ ఎక్కడ, అండ్ హెవీనెస్ ఎక్కడ? సరే, హెవీనెస్ వదిలేండి. యాటిట్యూడే మీకు లైఫ్ అండి. మీకు మీ ఫేస్ వచ్చి ఎలాగ పెట్టుకుంటారో అదే కదా మీ ప్లస్. అది మీది, అదే మీరు లేకుండా వస్తే అది సేమ్ యాటిట్యూడ్ వద్దు అని నేను అలా చేశాను సార్, బట్ అదే ఫ్లాప్ అయింది కాదండి. అదే మీకు సేమ్ యాటిట్యూడ్ లో ఏంటండి సేమ్ డిఫరెంట్ అని. ఈ సాంగ్ ఎలాగ ఇస్తారు చూపించారా ఇప్పుడు? ప్లీజ్ ఈ సాంగ్ మీరు చూపించండి అంటున్నా. నేను చూపించా. మరి యాటిట్యూడ్ లో ఏమీ పెద్దది కాదు. సాంగ్ ఫీల్ అయిన తర్వాత మన ఫేస్ లో అది ఫీల్ చేసి ఓకే సార్, ఇట్స్ మై ఫాల్ట్. ఎందుకంటే నేను మళ్ళీ రిపిటేషన్ వస్తుందేమో నేను ఇలా చేసా, బట్ అదే నాకు రివర్స్ అయింది. ఓకే, నెక్స్ట్ టైం అలా కాకుండా చూస్తాను. లేదు సార్, నేను చాలా ఇంప్రూవ్ అయితే అవుతాను. ఎవ్రీథింగ్ వాట్ ఐ సెడ్ జస్ట్ ఫర్ యువర్ సేక్ అండ్ యు ఆర్ గుడ్. మీ మంచిదిగా చెప్తాం, ఓకే? బట్ ఓవరాల్ ఇస్ వెరీ గుడ్. స్వరూప్, అగైన్ యు డన్ అ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఓకే, సో మీకు మార్క్ వేయడానికి ఇక్కడ మీ తోటి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అనన్య, నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం. కొరియోగ్రఫీ నిజంగా బాగుంది స్వరూప్ గారు, నాకు చాలా నచ్చింది. మీరు వచ్చి చేయడం, చేంజ్ ఓవర్, మ్యూజిక్ అదంతా బాగుంది. మంచి ఎనర్జీతో వచ్చావు, కానీ మధ్యలో డ్రాప్ అయింది. అవును, నిజంగానే డ్రాప్ అయ్యాను. నువ్వు చేస్తావు, ఇంకా చెయ్యొచ్చు. మూమెంట్స్ కూడా బాగున్నాయి, లూజ్ గా అనిపించాయి మూమెంట్స్. అంతే, అండర్స్టాండ్, అంతే. అదే మేబీ అంటే మనకి తప్పదు, మనకి ఎంత ప్రాబ్లం మనం బాగా చేయాలి. ఇప్పుడు నాకు కూడా నిన్న మొన్న లెగ్ చాలా పెయిన్ ఉండే, బట్ నాకు తెలియనివ్వలేదు. నా బెస్ట్ నేను ఇచ్చాను డార్లింగ్, అంతే. ఏం లేదు, నువ్వు ఇంకా చేయగలవు. సార్ అన్నది నువ్వు రహతులలో చేసింది ఇక్కడ చేయమని కాదు, నువ్వు అందులో యాటిట్యూడ్ చూపించావు, ఇందులో చూపించలేకపోయావు అన్నారు. నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. సార్ నేను అది రిపీట్ చేయమని అనలేదు,
నువ్వు అలా చేసినట్టు ఇది కూడా చేయాల్సింది, అది బెస్ట్ ఇచ్చావు, ఇది కూడా బెస్ట్ ఇవ్వాల్సింది అన్న టైప్ లో అన్నారు. ఓకే 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 రిపీట్ చేయమని జడ్జెస్ మనని అడగరు ఎప్పుడు, డిఫరెంట్ చేయమని అంటారు. నిజంగా అర్థమైందో చెప్పాలి. కొరియోగ్రఫీ బాగుంది, నాకు నచ్చింది, ఎనర్జీ డ్రాప్ అయింది. కోఆర్డినేషన్ కూడా ఒకటి రెండు చోట్ల మిస్ అయింది. ఇట్స్ ఓకే, బాగుంది. సో మీ మార్క్స్ అనన్య? 16 out of 25. कीर्ति? पेन लेग पेन था, तुमने बताया मुझे, बट ओके सॉन्ग अच्छा था और गुड डांस भी अच्छा किया, बट मास्टर जी ने जैसे बताया कि लास्ट एक्सप्रेशन डल, वो आई थिंक पेन की वजह से हो गया वो, बट ओके नाइस. రమ్య, వన్ మోర్ థింగ్. सर నథింగ్, ఐ నో మీకు అది కాల్లో నిన్నే చూసా, లాస్ట్ ఎపిసోడ్లో కూడా చూసా, మీకు అది గ్రిప్ బ్యాండ్తో ఉన్నారు. కానీ మీరు ఇది నాకు తెలుసు, ఇది ఎలాగైనా ఫేస్కి రిఫ్లెక్ట్ అవుతుంది ఆ పెయిన్. కానీ అది నేను కూడా చాలా టైం ఇలాగ జరిగింది, అప్పుడు కూడా చూపియాలి. దానికే రమ్య. సార్ అందుకే నేను అది చెప్పడానికి ఇష్టపడట్లేదు. అని దానికే రమ్య కదా, కరెక్టా? కరెక్ట్ సార్. అంత హోప్ ఉంది మీ మీద, బాగా చేయండి. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ యా కీర్తి? ओके आई विल गिव यू 17 out of 25. करिश्मा? We're all very tired. उस हिसाब से you've shown some energy. Your leg is hurting. You're still there. So, I mean, I think it's really good. థ్యాంక్స్. 20 out of 25. థ్యాంక్ యూ. హాయ్ రమ్య. హాయ్ సోనియా. నాకు అర్థమైంది, నీ లెగ్ కొంచెం ఏమంటారు దెబ్బ తగిలింది. అందరూ చెప్పు. అందులోనే బాగా చేసావు, ఇంకా జోష్ ఇచ్చింటే ఇంకా బాగుండేది. ఓకే. 17 out of 25. ఓకే, ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 100 ఈ నలుగురు పార్టిసిపెంట్లు కలిసి ఎన్ని మార్కులు వేస్తారో చూద్దాం రమ్యకి. 70 out of 100. థ్యాంక్ యూ. పైగా రమ్య, అందరూ నీ కాలు గురించి మాట్లాడుతున్నారు. కాదు, యాజ్ ఆఫ్ నౌ ఆ స్టేటస్ ఏం చెప్తారు? అవ్వద్దు ప్లీజ్. అవునా? వెరీ నైస్, యా సూపర్ రమ్య. ఓకే, సో మీ SMS? డిఫరెంట్ రమ్య అయితే కొన్ని రోజుల్లో వస్తుంది, ఐఎమ్ ష్యూర్. అండ్ నేను మా మాస్టర్ చాలా వర్కౌట్ చేస్తున్నాము. అండ్ ఇదైతే మా సైడ్ నుంచి ప్రామిస్. అండ్ మీరైతే మాకు SMS చేసి ఎంకరేజ్ చేస్తూనే ఉండండి. ZTNR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి RAMY అని టైప్ చేసి 57575 SMS చేయండి. ఎన్ని ఓట్స్ వీలైతే అన్ని ఓట్స్ చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ రమ్య. థ్యాంక్ యూ స్వరూప్. नाचो नाचो रे नाचो रे नाचो रे.